కేటాయించినటువంటి పీపుల్లో కూర్చుంటే కార్యక్రమం నడుస్తూ ఉంటుంది కాబట్టి అందరు కూడా రమేష్ అందరు కూడా వారి కేటాయించినటువంటి పీపుల్తో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నిజంగా ఈరోజు చాలా సంతోషకరమైన దినం. 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భాన ఒక గొప్ప కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం ఈరోజు 2000 బ్యాచ్ ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందరం కలుసుకోవడం పట్ల దాంతో పాటు మనకు విద్యార్థులు నేర్పినటువంటి గురువులను కూడా మనకు ఈరోజు పూజించుకునే అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉందని మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి గత 35 సంవత్సరాల బాల్య స్నేహితులందరము ఇక్కడికి విచ్చేసి ఒకే దగ్గర అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా సంతోషాన్ని ఒకవైపు కలిగిస్తా ఉంటే అందరూ కూడా అన్ని దూర ప్రాంతాల్లో ఉన్న ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరి కూడా ప్రతి ఒక్కరు తోటి విద్యార్థులకు వందనం. మనకు విద్య నేర్పిన గురువులకు పాదాభివందనం. ఒక చిన్న వాక్యంతో మొదలుపెట్టబోతుంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు ఎవరికి ఉన్న ఆలోచనలో వారు ఒక స్థాయిలో ఉండాలంటే మనకున్నటువంటి మనకు తల్లిదండ్రులు పెంచి పెద్ద చేస్తే మనకు క్రమశిక్షణతో విద్య నేర్పిన గురువులను ఈ రోజు మనం వేదిక ముందు ఉంచుకొని ఈ వేదిక మీద ఇంత మంచి కార్యక్రమం హాజరైన ప్రతి ఒక్క గురువులు కూడా శ్రద్ధ వచ్చి అలాగే మనం చేస్తా ఉన్నాయి. అలాగే మమ్మల్ని ఇక్కడ ఊహ తెలియనప్పుడు ఒకటవ తరగతి అప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు నర్సరీతో ప్రారంభమవుతే అప్పుడు 1వ తరగతి 1వ తరగతి ప్రారంభమయ్యే పరిస్థితులలో ఊహ తెలియని వయసులో అందరం కూడా చదువుగా మన స్కూల్లో ఒక్కొక్కరు కూడా కలిసే పరిస్థితులు ఉంది. ఆ ఊహ తెలియని రోజుల నుండి ఈరోజు మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇంకొకరికి అందజేసే రోజు మనకు కూడా ఈ రోజు వచ్చిన పరిస్థితుల్లో ఒక దరిదాపులో 40 సంవత్సరాల వయసుకు మనం వస్తే, ఒక సంవత్సరం అటు 40 సంవత్సరాల వయసుకు మనం వస్తే 5 సంవత్సరాలు ఇంటి దగ్గరనే గడిచింది. మిగతా 30